నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ ఆధ్వర్యంలో తణుకులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం గెలిచే విధంగా ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్తలు తయారు చేసే విధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు రాయనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షుడు నాని తాతాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకురాలు ముల్లపూడి రేణుక, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాసభత్ర అరుకుమార్, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, బడ్డెట్టి సాయిరాం, నందమూరి శ్రీనివాస్, కామర్స్ కిరణ్మయ్య, గంటా లక్ష్మి, ఏ సుజాత, కొడమంచి జితేంద్ర, పి వీరభద్రం, తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి జోహార్ జోహార్ చివరికి ఇది జాతీయ దినంగా ఈ రోజు అంబేద్కర్ జయంతిని జాతీయ దినంగా ఈ రోజు సెలవు ప్రకటించడం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ టైం వారి ఎన్నికల్లో గెలిచినప్పుడు తూర్పు ప్రాంతంలో, తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో కేవలం ముస్లింలే ఉండాలి, హిందువులంతా భారతదేశంలో ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదైతే అంబేద్కర్ గారికి 3 జిల్లాల్లో మెజారిటీ వచ్చిందని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఆ జిల్లాల్ని కూడా పాకిస్తాన్ లో కలిపి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే మాదిరిగా వారికి మరి చివరికి వారిని ఎంత అవమానానికి గురి చేశారంటే వారు మంత్రిగా కూడా రాజీనామా చేసేటువంటి దుస్థితికి ఆ యొక్క మనోవేదన కలిగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు చివరికి వారు ఏదైతే రాజ్యాంగం మన సృష్టికర్త ఏ రాజ్యాంగం మూలమైతే ఈ రోజు మనందరం కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఒక సమానత్వ భావంతో ఈ భారతదేశంలో ఉంటున్నామో ఆ యొక్క డ్రాఫ్ట్ కమిటీలో కూడా వారిని ఉండకుండా చేయాలి అని చెప్పి ఆనాటి నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఒక దురాలోచన చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నారు. అంతటి ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టు భారతీయ వారికి భారతరత్న ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన చేస్తుంది. అలాంటి భారతరత్నని వాజ్పేయి గారి ప్రోత్సాహంతో వాళ్ళ 1990లో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో వారిని అడ్డుకోవాలి, ఇంత మేధావి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మన ఆటలు సాగవు చట్టసభల్లో అనేటువంటి కాంగ్రెస్ పిలుపుని అవాళ భారతీయ జనతా పార్టీ జనసంఘ్ కూడా ఎదుర్కొంటుంది. కాబట్టి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి ఉన్నతి కోసం అవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పోరాడుతూనే వాళ్ళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే దిశలో వారు తిరిగినటువంటి ప్రదేశాలు, నడయాడినటువంటి ప్రదేశాలు, వారు చదువుకున్నటువంటి ప్రదేశాలు, పోరాడినటువంటి ప్రదేశాలు ఇవన్నింటినీ కూడా పంచతీర్థ పేరుతో వాళ్ళ 5 ప్రాంతాలని వాళ్ళ సందర్శన యోగ్యంగా భవిష్యత్ తరాలకు అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు ఈ దేశ ప్రధాని సాక్షాత్ దేశ ప్రధాని చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఇవాళ వెనుకబడిన వర్గానికి చెందినటువంటి నేను ఈ దేశ ప్రధానిగా అయ్యానంటే అది అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు ముత్యాలవారి వీధిలో గ్రౌండ్ లెవెల్ మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్, వెక్టర్ కంట్రోల్ హైజీన్, దోమకాటు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ వర్షాలు కురిసిన ప్రతిసారి ఇండ్ల ఆవరణలో నీరు నిలవడానికి అవకాశం ఉన్న నిరుపయోగ సామాగ్రిని పరిశీలించుకొని తొలగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వార్డు హెల్త్ సెక్రటరీ కె వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్త డి కుమారి పాల్గొన్నారు.
తనకు అరుంధతి యువజన సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవనరావు విగ్రహాలకు పూలమాల వేసి గన్నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అరుంధతి యువజన సంఘ పెద్దలు, యూత్ వారు పాల్గొన్నారు. తణుకు గమని ఫంక్షన్ హాల్లో కట్టారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తణుకు పాతూరులో నివసిస్తున్న బుడ్డుపాటి కుసుమ అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు జీవనోపాధి నిమిత్తం దాత మాకిరెడ్డి రామకోటేశ్వరరావు ఇచ్చిన 5,000 రూపాయల విరాళాన్ని తణుకు మానవతా సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిన్ రాంబాబు, కార్యదర్శి బొల్లం రామకాశి, మల్లిన అరుణసారథి, అలపాటి సుబ్బారావు, కొల్లేపల్లి సత్యనారాయణ, లెనిన్ శ్రీనివాస్, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఆకుల సురేష్ బాబు, ఏ వెంకటేశ్వరరావు, అలపాటి సోమేశ్వరరావు, కేవి రమణమూర్తి, ఓపిశెట్టి మురళీహర్నాథ్, మానవతా సభ్యులు పాల్గొన్నారు. దేశంలో గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బల్ల చినరబద్దరావు అన్నారు. భారత జాతి ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని వేల్పూరు 20వ మండలం కావలిపురాలలో సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వీరభద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మతపరమైన విభజన కోసమే గో సంరక్షక దళాల పేరుతో మైనారిటీలు, దళితులపై దాడులు చేస్తూ మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో మతపరమైన విభజన తేవడానికి బీజేపీ తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని వీరభద్రరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, అంబటి రామకృష్ణ, ఎండమూరి నాగేంద్ర, సూరపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు వెంట నాగరాజేశ్వరరావు, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్, విస్తరణాధికారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ యూనిట్ 1-2 ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మల కుమారి అధ్యక్షత వహించి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ సమాజంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారు చదువుకోవడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించడానికి మూలమైన భారత రాజ్యాంగాన్ని అందించిన మహానీయులు అంబేద్కర్ అని, దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి వారు కూడా చదువుకుని అభివృద్ధి చెందాలని అంబేద్కర్ ఆకాంక్షించారని వారి సేవలను కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యూటీఎఫ్ గణపవరం మండల శాఖ తరపున గణపవరం మార్కెట్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ రత్నరాజు, మాజీ జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ నాయకులు హోత ఆంజనేయులు, బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శర్మ, యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పి దుర్గాంబిక, మండల కార్యదర్శి డి నరసమ్మ, ఎం చిన్నయేసు పాల్గొన్నారు. గణపవరం బస్టాండ్ వద్ద సోమవారం స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సబ్ ఇన్స్పెక్టర్ ఆకుల మణికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యూనియన్ తరపున చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యూనియన్ అధ్యక్షుడు శామ్యూల్, సెక్రటరీ రాహతుల్లా, యూనియన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం 1వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ ప్రాంతం చెందిన చిన్నారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక వివక్షకు గురైన అంబేద్కర్ నేడు దేశ ప్రజల ఆరాధ్య దైవంగా ఎదిగారని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఉన్నత విద్య ద్వారా ఏదైనా సాధించగలమని అంబేద్కర్ నిరూపించారని, విద్యార్థులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పెన్షనర్ల సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంఘాధ్యక్షుడు హరికుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌరవాధ్యక్షుడు దాసం నాగేశ్వరరావు, కార్యదర్శి వైవిఎస్ మూర్తి, సహాధ్యక్షుడు కె బాలకృష్ణ, ఉపాధ్యాయులు ఎం అర్జునరావు, బి సత్యనారాయణరాజు, కె సూరెడ్డి, సంయుక్త కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి, కోశాధికారి ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలకు మార్కెట్ కమిటీల్లో, దేవస్థాన కమిటీల్లోని ప్రాధాన్యత లభిస్తోందని కార్యకర్తలకు కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భరోసా ఇచ్చారు.
ఉండి దుర్గం బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఉండి లయన్స్ కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ కోర రామూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, పేర్లు ఇమ్మని అడుగుతున్నారని, కార్యకర్తలందరూ పదవులు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్తలను సైతం అందరం ఎక్కించే సంస్కృతి ఉందని, దేశవ్యాప్తంగా సామాన్యులను సైతం ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఉండి నియోజకవర్గ కమిటీ తరఫున కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవిని ఘనంగా సత్కరించారు. 4 మండలాల అధ్యక్షులు ఎర్ర విక్రమ్, పానకాల కృష్ణ, ఇంజటి వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి, మండల ప్రధాన కార్యదర్శులు రుద్రరాజు శివవర్మ, సూర్యప్రకాష్, జ్యోతి, బీజేపీ క్రియాశీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి అసెంబ్లీ క్రియాశీలక సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఇలా అన్ని అసెంబ్లీల్లో పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశాలు నిర్వహిస్తున్నాం. మన పార్లమెంట్లోనే కాదు, రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు క్రియాశీలక సభ్యులందరినీ ఒకసారి మనం కలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఇచ్చింది. రేపు అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున చేయాలి, పల్లెకి పోదామనేటువంటి ప్రోగ్రాం ఇచ్చింది పార్టీ. ఆ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించాలి. రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఏ విధంగా పూర్తి చేయాలి అనేటువంటి మీద మనంతా కూడా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పార్టీ పరంగా ఉండేటువంటి వ్యవహారాల మీద చర్చించుకోవడానికి నేను పార్లమెంట్ సభ్యుడిని అయ్యాక, కేంద్ర మంత్రిని అయ్యాక ఉండి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి క్రియాశీలక సభ్యుల సమావేశం. అంటే కార్యకర్తలందరూ చాలాసార్లు కలిశారు. అయితే నేనే అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కలవాలి వ్యక్తిగతంగా. రాబోయేటువంటి రోజుల్లో మండల సమావేశాలు నిర్వహించాలి, మండలాల్లో కూడా నేను రావాలి, మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం అవ్వాలనేటువంటి ఒక ఆలోచన. ఎన్నికల్లో మీరంతా పెద్ద ఎత్తున కష్టపడి రాత్రింబగళ్ళు నన్ను గెలిపించారు. భాజపా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, కూటమికి చెందినటువంటి జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అహర్నిశలు కష్టపడడం ద్వారా శ్రీనివాస్ వర్మ పార్లమెంట్ సభ్యుడు కాగలిగాడు, కేంద్ర మంత్రి కూడా కాగలిగాడు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారు. మహదేవపట్నం తామర చెరువులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించగలరని సందేశాన్ని నాడే అంబేద్కర్ తెలియజేశారని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో కోనాల విజయ్ కుమార్, కోనాల శేఖర్, బుడిగడ్డ వెంకటరత్నం, పొలమూరు నాగేశ్వరరావు, పొలమూరు శేఖర్, మోరో సురేష్, తేరి రామారావు, టీడీపీ సందీప్ కుమార్, దిలీప్ కుమార్, కొడగల నాగేశ్వరరావు, కన్నబోయిన ఏడుకొండలు, వీరవల్లి దినకర్, పొలమూరు పల్లయ్య, అంబేద్కర్ యోజన కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్. నిర్వహించిన ఆయనే నన్న దగ్గర ఎవరు మరి ఇక్కడ వేదిక మీద నాగేశ్వరరావు గారు, అనుగల నాగేశ్వరరావు గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగానే ఈ రోజున మన మహదేవపట్నం గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈవేళ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవటం, ఆ ఉత్సవానికి
ఆహ్వానించినందుకు అంబేద్కర్ మొత్తం సంఘం వారికి, యూత్ వారికి అందరికీ పేరు పేరునని నా ఉదయపటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని ఆయన రచించి, ఆయన కుల మతాలతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ప్రతి ఒక్కరిలోని ప్రవహించేది ఒకే రక్తం అని, ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఒక శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని ఆయన రాజ్యాంగం ద్వారా భారతదేశం ఏర్పడటం జరిగింది. వీరవాసర మండలం వీరవల్లి పాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని స్థానికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శీలబైన పద్మకుమారి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాకర్రాజు రాజ్ కుమార్, భీమవరం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అంకెం సీతారాం, పాలకొల్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ హరికిరణ్, రిటైర్డ్ హెచ్ఎం సిల్వియా తదితరులు హాజరయ్యారు. దాతల సహకారంతో సుమారు 400 మందికి భోజన విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కనిపల్లి నాగేంద్రబాబు, అశోక్, బొంతు అజయ్, చింతా బాలకృష్ణ, చిల్లా ప్రసాద్ బాబు, దుండి తాండవకృష్ణ, లిఖితపూడి శ్రీను, వెంకట్ చందు, కారిపల్లి వెంకట్రావు, మేడపాటి సాగర్, కృష్ణమూర్తి, వేడంగి శ్రీను, వాసాల సాయి, చింతా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ జయంతి అంటే సమానత్వం అని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలను ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఆయనకి ఒక భారతరత్న, మరి ఆ రోజు ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ, ఏదైతే అంబేద్కర్ గారి ఈ చిత్రపటం పార్లమెంటు సెంట్రల్ హాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి కన్వీనర్గా ఉన్నటువంటి సమయంలో కానీ, అదేవిధంగా జిఎంసీ బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి లోక్సభగా స్పీకర్గా అందించడంలో కానీ, ఒక ప్రతిభా భారతి గారిని ఒక శాసనసభ స్పీకర్గా అందించడంలో కానీ, అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక దళిత పీఠ మొట్టమొదటిసారిగా ఒక చీఫ్ సెక్రటరీగా కాకినాడ మాధవరావు గారిని నియమించడం కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, జస్టిస్ పున్నయ్య గారు అధ్యక్షతన మరి ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఏదైతే 2 గ్లాసులు ఇట్లాంటి దళిత వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిరోధిస్తూ 28 జీవోలు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కానీ, అంటే ఇట్లా అడుగడుగునా కూడా దళితుల అభివృద్ధికి, దళితుల సంక్షేమానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీరు కూడా చూశారు, మన 14, 19లో మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ సభ్యులను తీసుకొస్తే దాన్ని సమర్థవంతంగా మరి అమలు చేసింది రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం నరసాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులతో కలిసి ముదునూరు ప్రసాదరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవను కొనియాడారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా అంబేద్కర్ సెంటర్లోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మహానేత అంబేద్కర్కు నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ మొక్కవోని దీక్షతో పనిచేయాలని, తద్వారా ఆయన కన్న కలలు నెరవేర్చాలని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ వద్ద కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ వార్డుల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దర్భగూడెంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పోలవరం ఎమ్మెల్యే చిడి బాలరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
లక్ష్మీపురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహ భవనాన్ని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమిలో పాల్గొన్నారు. ధర్మగూడలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులకి, అలాగే గ్రామస్తులకి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకి, రవికుమార్ గారికి, మీ అందరు కూడా బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన మన కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఆశాజ్యోతిగా ఈయన అవతరించి మన కోసం, మన సంక్షేమం కోసం, అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే దళితులకు సంబంధించి స్వతంత్రంలో ఏ విధంగా మన బడుగు బలహీన వర్గాల్ని కించపరిచే వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా, ఈరోజు నేను సైతం ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడడానికి ఈరోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగమే ఈరోజు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు రాజ్యాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని అన్నారు. అమిత్ షా వంటి వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించినప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన చేసి నిరసన వ్యక్తపరిచిందని, ఈ దేశంలో అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టేది, ఆచరణ సాధ్యం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆర్నిస్టులు కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ పరిధిలోని ములక్కాయపాడులో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని మారుమూడి దామస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీన అగిరిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోకో రైతులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15న చెలో గుంటూరు కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రకటించింది. సోమవారం ఏలూరు అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షుడు నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. ఈ నెల 3న అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో కోకో గింజల కొనుగోలు ధరల సమస్యలను ఈ నెల 7వ తేదీలోపు పరిష్కారం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. కోకో గింజల ధరల నిర్ణయ ప్రకటన చేయకపోవడంతో కంపెనీలు అతి తక్కువ ధర కొనుగోలు చేయడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.